So let us look at sum number 15 in chapter progressions, okay, which is x.6.2. So the question is, find the 20th term from the end of the AP created in 253. So ఇటు సైడ్ నుంచి 20th term ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ముందు నుంచి అయితే వీ కెన్ డైరెక్ట్లీ టేక్ 20th term అంటే a plus 19d తీసుకుంటాం, 12 ఫైండ్ ఇట్ అవుట్. బట్ ఈజ్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ అవుట్ ఫ్రమ్ ది రివర్స్, ఎండ్ నుంచి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఎండ్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి అని అన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ లెట్ us ఫైండ్ అవుట్ ద nth వాల్యూ. సో ఇది ఏ పొజిషన్లో ఉంది, ఈ 253 అన్నది ఏ పొజిషన్లో ఉందో తెలుసుకుందాం. అప్పుడు మనకి nth వాల్యూ 20th వాల్యూ ఫ్రమ్ ఎండ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీ అవుతుంది. సో నేనేం చేస్తున్నానంటే, లెట్ us ఫైండ్ అవుట్ nth వాల్యూ ఆఫ్ దిస్ ఏపీ. ఈ ఏపీకి nth వాల్యూ అంటే ఇది ఏ పొజిషన్లో ఉందో ఫైండ్ అవుట్ చేస్తున్నాను. అప్పుడు వేర్ tn ఈజ్ ఈక్వల్ టు 253, దీన్ని tn అనుకుంటున్నాం. బికాజ్ యాజ్ వీ డోంట్ నో nth పొజిషన్, n వాల్యూ తెలియదు కాబట్టి దీన్ని tn అనుకుంటున్నాం. సో tn ఈజ్ ఈక్వల్ టు 253 అయినప్పుడు, సో tn వాల్యూ, హౌ టు ఫైండ్ అవుట్ tn, a plus n minus 1 ఇంటూ d. సో a plus n minus 1 ఇంటూ d అని రాసుకున్నాం. ఇప్పుడు tn ప్లస్లో 253 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు a ఈజ్ 3 ఫస్ట్ వాల్యూ అండ్ ప్లస్ n minus 1 ఇంటూ 5 అన్నాను. 5 ఎందుకన్నాను, d ఈజ్ 5, కామన్ డిఫరెన్స్ 5 వస్తుంది. 8 minus 3 is 5, 13 minus 8 is also 5. Now 253 is equals to 3 plus n into 5 is 5n minus 1 into 5 is minus 5. 253 is equals to 3 minus 5 is equals to minus 2 plus 5n. Now I am taking this minus 2 to LHS, it becomes plus 2. 253 plus 2 is equals to 5n. Now 253 plus 2 is 255 which is equals to 5n. Now n is equal to 255, the multiplication kada, so it's equals to cross అయినప్పుడు it becomes division. So n is equal to 255 by 5. In cancellation or in dividing we will get 51 as n value. Now to find 20th term from last or from end, let us write down all the numbers in reverse to get 20th term from last, and last number is 51. Yes, this statement is compulsory. ఇది రాయండి, ఎందుకంటే కరెక్షన్ చేసేవాడికి మీరు ఏమనుకుంటున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, కొన్నిసార్లు చిన్నగా చేయొచ్చు, బట్ లెంతీగా చేయడం వల్ల, కొంచెం పెద్దది చేసుకోవడం వల్ల దానివల్ల ఉపయోగం ఏంటంటే హీ అండర్స్టాండ్స్ ది ప్రాబ్లమ్ క్లియర్లీ. కరెక్షన్ చేసేవాడికి క్లియర్గా అర్థమవుతుంది నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని. ఓకే, సో ఈ సమ్స్ కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్కి ఇలాంటి స్టేట్మెంట్స్ మనం రాసుకుంటే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. సో దట్స్ వై ఐ హావ్ రిటన్ దిస్ వన్. ఓకే, నౌ లెట్ us, ఏం చెప్పాను, 20th టర్మ్ ఫ్రమ్ లాస్ట్, లెట్ us రైట్ డౌన్ ఆల్ నెంబర్స్ ఇన్ రివర్స్. వెనక నుంచి అంటే 51 మన లాస్ట్ నెంబర్, అక్కడి నుంచి మనకి 20th టర్మ్ కావాలి. సో 20th టర్మ్ కావాలి అంటే వీ హ్యావ్ మల్టిపుల్ మెథడ్స్. ఫస్ట్ ఐ విల్ టెల్ యూ ద ఫస్ట్ మెథడ్, ఓకే, విచ్ విల్ బీ ఈజీ ఫర్ యూ. ఓకే, లాస్ట్ నుంచి నెంబర్స్ అన్ని రాయమని చెప్పాను. సో నేనేం చేస్తాను అంటే 51 నుంచి లాస్ట్ నుంచి 20th నెంబర్, 20th టర్మ్ వచ్చే వరకు నెంబర్స్ రాసుకున్నాను ఇలాగా. 51, 50, 49, 48, 47. ఫర్ మై అండర్స్టాండింగ్ ఇట్ షుడ్ బి ఈజీ, రైట్? నాకు ఈజీగా ఉండడం కోసం నేను లైన్కి వచ్చి 5 రాసుకున్నా. 5 అంటే 4 లైన్స్, లాస్ట్ నెంబర్ మనకి 20th టర్మ్ అవుతుంది. సో 47, 46, 45, 44, 43, 42, 41, 40, 39, 38, 37, 36, 35, 34, 33, 32. సో ఇవన్నీ కౌంట్ చేసుకుంటే 5, 10, 15, 20. సో దిస్ ఇస్ ద 20th టర్మ్, రైట్? 20th టర్మ్ is 32. ఓకే, ఐ విల్ టెల్ యూ ద అదర్ మెథడ్ వన్స్ వి డన్ విత్ దిస్. ఓకే, ఆర్ ఎల్స్ ఐ విల్ టెల్ యూ నవ్ ఇట్ సెల్ఫ్. మీకు చెప్పడం కోసం ఇక్కడ రాయలేదు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే 20th టర్మ్ కావాలి అంటే లాస్ట్ నుంచి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, లాస్ట్ నుంచి 20th టర్మ్ అన్నాడు. సో 20కి ముందు ఉన్న నెంబర్ ఏంటి, 19th టర్మ్, రైట్? ఆ లాస్ట్ నెంబర్ ఏంటి, 51. ఈ 51 నుంచి అడిగిన దానికి ఏంటి, 20th అని అడిగాడు. సో 20th అడిగాడు కాబట్టి 20కి ముందు ఉన్నది 19. లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ నుంచి దీనికి ముందున్నది మైనస్ చేయండి. దట్ ఈస్ ద సెకండ్ మెథడ్. ఇలా రాసుకోకుండా అలా చేయొచ్చు. సో లాస్ట్ నెంబర్ ఈజ్ 51, రైట్? సో ఈ 20th అడిగాడు, దీనికి ముందున్నది ఏంటి, 19. సో ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 19 యూ విల్ గెట్ 11 minus 9 is 2, 4 minus 1 is 3, 32. 32 will be the 20th term from end. ఓకే, సరే ఇంకొకటి చూద్దాం మనం. సపోజ్ 12th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు.
ట్వెల్త్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేయాలి? సో లాస్ట్ నెంబర్ ఇస్ 51, దీనికి ముందు ఏంటి 11ని మైనస్ చేయండి, యూ విల్ గెట్ 0 and 4 40 వస్తుంది. లెట్ us చెక్ 12th టర్మ్ 40 కాదా. సో ఇక్కడ వరకు 10 అయినాయి కదా మనకి ఇందాక. ఓకే, 12th టర్మ్ కావాలి కదా మనకి. 10 11 12, ఎస్ వి గాట్ 12th టర్మ్ 40, హియర్ ఆల్సో 40, రైట్. సో దిస్ ఈస్ ద సెకండ్ మెథడ్. ఇలా కాకుండా ఇలా కూడా సెకండ్ మెథడ్ చేసుకోవచ్చు, ఇలా కూడా మనం సెకండ్ మెథడ్ చేసుకోవచ్చు. ఓకే, విచ్ ఎవర్ ఈజ్ ఈజీ, follow that. Now therefore 20th term from last is 32nd term from start. ఫస్ట్ నుంచి వెళ్తే 32nd term కదా అవుతుంది. 1 2 3 అని చూసుకుంటే 32 ప్లేస్లో ఉంది. సో నౌ ఇట్ ఈస్ ఈజీ, రైట్. లాస్ట్ నుంచి 20th term అని అడిగాడు, లాస్ట్ నుంచి డిఫికల్ట్గా చేసుకోవడం ఎందుకు? ఆ లాస్ట్ నుంచి 20th term మనకి ఫ్రంట్ నుంచి ఏమవుతుంది, ఫస్ట్ నుంచి ఏమవుతుంది, 32nd term అవుతుంది. సో T32, రైట్. T32 ఫైండ్ అవుట్ చేయడం మనకు వచ్చు కదా. A plus 31D, we know A, we know D. A is 3 plus 31 into D is common difference. మనకి ఎంత వచ్చింది దాకా? Where we got that? Yes, here. Common difference 8 minus 3 is 5. Common difference is 5, right? So అది 5 substitute చేయండి. 3 plus 31 into 5 is 155. Now 3 plus 155 is equals to 158, right? అర్థమైంది కదా ఇప్పుడు. Now let us see. Therefore 20th term from end is 158. This is our solution which we need to find out. Hope you understood this. Now let us move on to the 16th one. The sum of 4th and 8th terms of an AP is 24 and sum of 6th and 10th terms of AP is 44. Find the first 3 terms of AP. So ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనకి ఏవి టర్మ్స్ ఇవ్వలేదు. 4th టర్మ్ ఇవ్వలేదు, 8th టర్మ్ ఇవ్వలేదు, 6th టర్మ్ ఇవ్వలేదు, 10th టర్మ్ ఇవ్వలేదు. కానీ 4th టర్మ్ని 8th టర్మ్ని యాడ్ చేస్తే యూ విల్ గెట్ 24, 6th టర్మ్ని 10th టర్మ్ని యాడ్ చేస్తే యూ విల్ గెట్ 44 అని మాత్రం క్లియర్గా చెప్పాడు. సో అదే యూస్ చేసుకొని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ 3 టర్మ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ us try. Let us find out. Given that sum of 4th and 8th terms, okay, sorry I missed out here. Okay, sum of 4th and 8th terms is 24, which means 4th term ante enti a plus 3d which is T4, 8th term ante which is a plus 7d which is term 8, where a plus 3d and a plus 7d is equal to 24 in given question, right? Now a plus j is 2a plus 10d, 3d plus 7d is 10d which is equal to 24. I assume this as equation 1. Now similarly 6th term and 6th term is equal to a plus 5d, right, which is equal to T6. 10th term is equal to a plus 9d which is T10 which is term 10, where add these two, a plus 5d and a plus 9d is equal to 44. Now 2a, a plus a is 2a plus 5d plus 9d is 14d which is equal to 44. Now consider this as, or assume this as equation 2. Now solving equation 1 and 2. 1 is 2a plus 10d is equal to 24. 2 is 2a plus 14d which is equal to 44. సబ్ట్రాక్ట్ చేసుకుంటే సాల్వ్ చేసుకోవాలి కదా. మైనస్ ప్లస్ ఉంటుంది, మైనస్ అయిపోయింది, ప్లస్ ఉంది మైనస్ అయింది, ప్లస్ ఉంది మైనస్ అయింది, ప్లస్ 2a minus 2a gets cancelled, plus 10d minus 14d is minus 4d which is equal to plus 24 minus 44 is equal to minus 20. Minus minus gets cancelled, 4 1s 4 5s, so d is equal to 5 వచ్చింది. Now we got d value. So first 3 terms find out చేయాలంటే మనకి ఏమేమి తెలియాలి, a తెలియాలి, d తెలియాలి. In that we got d. ఇప్పుడు a find out చేద్దాం. Substitute value of d in equation 1. Equation 1 ఏంటి, 2a plus 10d. 2a plus 10d is equal to 24. Now 2a plus 10d is equal, d అంటే 5 is equal to 24. 2a plus 10 into 5 is 50 which is equal to 24. 2a is equal to 24. If 50 RHS కి వెళ్తే minus 50. 2a is equal to 24 minus 50 is minus 26. Now a is equal to minus 26, ఇది మల్టిప్లికేషన్ కదా, is equal to క్రాస్ అయినప్పుడు డివిజన్ అవుతుంది by 2. 2 1s 2 13s. a is equal to minus 13. Now we got a as minus 13 and d as 5. Let us find out the first 3 terms. Now we have values of a and d. Let us find first 3 terms.
T1 is equal to A. First term always T1, first term మనం ఎప్పుడు A అనుకుంటాం. Okay, which is minus 13. Now T2 is equal to, we have a formula to find out T2, A plus D, where A is minus 13 plus D is, we got 5. So 5, okay, minus 13 plus 5 is minus 8. Now T3 is equal to A plus 2D, which is equals to A is minus 13 plus 2D ante 2 into 5, which is 10, which is equal to minus 3. Therefore first three terms are minus 13, minus 8 and minus 3. This is the end of this second sum, which is 16th sum. Okay, now let us look at third sum. Clear? Okay, Subbarao started work in 1995. So Subbarao అనే వ్యక్తి he started his work, అతను వర్క్ స్టార్ట్ చేయడము 1995లో స్టార్ట్ చేశాడు at an annual salary of rupees 5,000. సో అతనికి 1 ఇయర్కి అంటే సంవత్సరానికి 5,000 రూపీస్ శాలరీ వచ్చేదంట. అండ్ రిసీవ్డ్ అన్ ఇంక్రిమెంట్ ఆఫ్ రూపీస్ 200 ఎవ్రీ ఇయర్. సో ఎవ్రీ ఇయర్ అతనికి 200 రూపీస్ పెంచుతూ వెళ్ళారు ఆ కంపెనీ వాళ్ళు. ఇన్ విచ్ ఇయర్ డిడ్ హిస్ శాలరీ రీచ్ 7,000? ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్ అంటే హౌ మెనీ ఇయర్స్ తర్వాత తన శాలరీ 7,000 అయ్యింది? దిస్ ఇస్ ద క్వశ్చన్. ఓకే, ఎన్ని ఇయర్స్? ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీని ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫామ్ చేసుకుందాం. ఇచ్చిన నెంబర్స్ నుంచి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని ఫామ్ చేసుకుందాం. లెట్ us ఫార్మ్ an AP యూజింగ్ ద అబోవ్ గివెన్ స్టేట్మెంట్స్. ఓకే, నౌ ఫస్ట్ చేంజ్ చేయబడి 1995లో 5,000 రూపీస్ శాలరీ అన్నాడు. కన్సిడర్ ఇట్ యాజ్ T1 ఆర్ A. ఓకే, ఇనిషియల్ టర్మ్, ఫస్ట్ టర్మ్. నౌ హీ హ్యాస్ ఇంక్రిమెంట్ ఎవ్రీ ఇయర్ ఆఫ్ రూపీస్ 200 రూపీస్, రైట్? అంటే ప్రతి ఇయర్ 200 రూపీస్ పెంచుతూ వెళ్తున్నారు. అంటే ఎవ్రీ టర్మ్ మన లాంగ్వేజ్లో మన ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మనం మార్చుకుంటే ఈ వర్డ్ని, ఈ పర్టికులర్ స్టేట్మెంట్ని అదేం చెప్పుకోవచ్చు అంటే ఎవ్రీ ఇయర్ 200 రూపీస్ పెంచుతున్నారు. అంటే ఎవ్రీ టర్మ్కి 200 రూపీస్ ఇస్ అ కామన్ డిఫరెన్స్, రైట్? అంతే కదా. ఫస్ట్ శాలరీ ఎంత? 5,000. ఎవ్రీ ఇయర్ 200 పెంచారు అంటే నెక్స్ట్ ఇయర్ ఎంత అవుతుంది? 5,200 అవుతుంది. ఆ నెక్స్ట్ ఇయర్ ఎంత అవుతుంది? ఇంకో 200 యాడ్ అవుతుంది అంటే 5,400. ఆ నెక్స్ట్ ఇయర్ ఎంత అవుతుంది? ఇంకో 200 యాడ్ అవుతుంది అంటే 5,600. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ క్లియర్లీ, సి ఫస్ట్ టర్మ్ ఇస్ 5,000 అయింది, సెకండ్ 200 పెరిగింది 5,200 అయింది, తర్వాత 200 పెరిగింది 5,400. సో హియర్ T2 మైనస్ T1, T3 మైనస్ T2 చేస్తే వీ విల్ బి గెటింగ్ 200 రూపీస్. అంటే ఈ ఇంక్రిమెంట్ ఎంతైతే అన్నాడో దట్ ఈస్ ఇండైరెక్ట్లీ హీ ఈస్ సేయింగ్ ఇట్ ఈస్ ఏ కామన్ డిఫరెన్స్, రైట్? యా, నౌ లెట్ us see. సో 1996లో 200 యాడ్ అయింది, 5,200 అయింది, దట్ ఈస్ సెకండ్ టర్మ్. Here we can clearly say that the common difference or D is equal to 200, right? ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా రాసుకున్నాం, రైట్? Let us form an AP now. So 5,000 rupees in 1995, 5,200 in 1996, 5,400 in 1997, so on. His salary ended up with 7,000, which is అది ఏ ఇయర్లో అయిందో మనకు తెలీదు. దట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్. సో టు ఫైండ్ అవుట్ దట్ ఇది ఎన్ని ఇయర్స్ తర్వాత అయింది. ఇప్పుడు 5,000 ఏమో ఫస్ట్ టర్మ్ అన్నాం, 5,200 సెకండ్ టర్మ్ అన్నాం, 5,400 థర్డ్ టర్మ్ అన్నాం. మరి ఈ 7,000 ఎన్నో టర్మ్, ఏ పొజిషన్లో ఉంది? వి డోంట్ నో. లెట్ us టేక్ ఇట్ యాజ్ nth టర్మ్. నౌ TN, ఓకే, దీన్ని TN అనుకున్నాం. TN is equal to 7,000 అయింది. TN is equal to A plus n minus 1 into D, which is equal to 7,000. ఓకే, నౌ 7,000 is equal to TNకి ఏమన్నాం? A plus n minus 1 into D. A అంటే 5,000, n minus 1, D అంటే 200. Now 5,000 plus 200 n, 200 into n is 200, minus 1 into 200 is minus 200. Now 5,000 minus 200 is equal to 4,800 plus 200 n as this. Now 7,000 ఈ 4,800ని LHSకి పంపిస్తే becomes minus 7,000 minus 4,800 is equal to 200 n. Now ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే you will get 2,200. okay, let me do it once again for you. So it is 2,200 is equal to 200 n. Now keep n as constant, RHSలో ఉంచుకొని LHSకి 200ని తీసుకొచ్చేసి. okay, now this becomes 2,200 by 200. ఈ ఎన్ని ఐదర్ LHS ఆర్ RHS మనం ఎక్కడైనా రాసుకోవచ్చు. ఓకే, నౌ 2 zeros క్యాన్సల్, 2 1s 2 11s. నౌ n is equal to 11 మిగిలింది. అంటే ఆఫ్టర్ 11 years
అంటే ఇక్కడ n కదా, n అంటే ఏంటి ఇక్కడ ఇప్పుడు 11 వచ్చింది మనకి, అంటే 11th పొజిషన్లో ఉంది, అంటే T11 ఈజ్ ఈక్వల్ టు 7,000 అయింది, రైట్, అంటే 11th టర్మ్. సో ఆఫ్టర్ 11 years హిజ్ శాలరీ బికేమ్ 7,000, రైట్. సో ఇక్కడ వరకు సమ్ ఆపేయచ్చు. నేను ఇయర్ కూడా రాస్తాను సార్, నాకు ఆ ఇయర్ కూడా కావాలి అని అనుకుంటే యూ కెన్ సింప్లీ యాడ్ దిస్ 11 ఆఫ్టర్ 11 years కదా. సో ఇవల్ దిస్ ఇస్ 2020, రైట్, సారీ 2020, వీఆర్ ఇన్ 2020. ఆఫ్టర్ 11 years అంటే ఏం చేస్తాం మనము, దీనికి 11ని యాడ్ చేస్తాం. సింప్లీ డూ యాడ్ ఇట్ టు 1995లో వర్క్ స్టార్ట్ చేశాడు. ఎన్ని ఇయర్స్ తర్వాత 7,000 అయింది, అంటే 1995కి యాడ్ 11, 60101, which is 2006. 2006 is a year, and after 11 years అని అడిగితే 11 years తర్వాత, after ఎన్ని years అని అడిగితే 11 years తర్వాత అని చెప్పచ్చు. So this is the 3 sums. With these 3 sums I think we have completed this exercise. So 15th sum we have done, 16th we have done, and 17th we have done. So I don't think we have missed something here. Okay, we haven't missed anything. So if I missed any sum, please let me know. I will explain you in the next class. Okay, just message me, sir, we have missed this sum. I hope I have given you some of these sums as homework, and some of the sums I have explained you. So nothing I missed you, nothing I missed. So just let's see. So we have some more examples before moving on to the next exercise, 6.3. Okay, we'll look at these examples in the next session. We have almost 4 or 5 examples. We'll look at it in the next session. So hope you understood these 3 sums. Okay, so I will 15th sum, 16th and 17th we have done all 3 sums, and we have completed this exercise. Okay, so hope you understood this session. So I assure you that this is not the way to explain you. I mean, I should explain you on board, but due to some, as I told you, due to some technical issues, we have unable to record it on board. So this will not repeat again. Okay, thank you, hope you understood this session. If you have any doubts, just reach out to me, I'll explain you one more time clearly. Okay, thank you.